డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన శాస్త్రాలను పురాతన సాంప్రదాయాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి కోడి పందాలను కానీ జూదాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 5వ తారీఖు 7వ నెల 2025 5th జూలై 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయడం మెంబర్స్ అందరి నుంచి అప్పట్లో ఒక రిక్వెస్ట్ అది మీ అందరూ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ టాపిక్లకి అయితే ఇక్కడ ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత నక్షత్ర విషయానికి వస్తే ఈరోజు మొత్తం కూడా ఒకే ఒక్క నక్షత్రం జరుగుతుంది. ఈరోజు పగల మొత్తం ప్లస్ ఈరోజు నైటు రాత్రిపూట 8 గంటల దాకా ఈ స్వాతి నక్షత్రమే జరుగుతుంది. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ నెమ్మలి అనేది డాగ మీద విజయం సాధిస్తుంది. నల్ల డాగ అనేది కోడి డాగ మీద గెలుస్తుంది. పింగళి అనేది ఎర్ర గౌడు మీద శుద్ధ కాకి మీద గెలుస్తుంది. పసిమికాల డాగ అనేది కాకి మీద కోడి మీద గెలుస్తుంది. పచ్చకాకి అనేది నల్ల పొడలో కోడి మీద గెలుస్తుంది. గట్టి కాకి అనేది కోడి మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం దెబ్బలాట పెట్టుకునే వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, చూపుల విషయంలోకి జాబుల విషయంలోకి వెళ్ళినట్లయితే వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నుంచి నేను రోజు ఒకే ఒక్క రిక్వెస్ట్, అదే మన ఛానల్ని, ఈ ఛానల్ కొత్త ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. నాకు చేసే ప్రతి ఒక్కరు కూడా నాకు చేసే ఒక చిన్న హెల్ప్ ఇది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే. టాపిక్లకి అయితే ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ పిచ్చికమైన గౌడ్ నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి అనమాట. అలాంటి వాటిని మాత్రం చూపులు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర పసిమగల నెమల పింగళాలు, శుద్ధ డాగలు, నెమలి డాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డాగ పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే వేస్తే రంగులు. చూపులకు మనం పర్టికులర్గా వాటిని ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు ఉంటాయి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డాగలు, కోడి కాకులు, కోడి మైలాలు, బాగా కోడి చూపుగల రసంగులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఊడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గౌడు నెమ్మళ్ళకి కోడి చూపు ఉండకూడదు. దాంతోపాటు ఎర్ర పసి ఉంటే ఇంకా చాలా మంచిది. ఏదైనా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గౌడు ఉండాలా. దాంతోపాటు పైన ఈపు మీద ఎరుపు పసి ఉన్న వాటిని కనుక పెట్టుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి ఇక్కడ బాగా కోడి చూపు ఉన్నటువంటి డాగలు, బొంగ తెలుపు, కుసు తెలుపు, రెక్కల్లో తోకలో తెలుపు ఉన్నటువంటి డాగలు అనేవి ఈ టైమ్స్లో చాలా చాలా బాగా పనిచేస్తాయి. వాటికి ఎట్టి పరిస్థితుల్లో ముసుగు పెట్టుకోవచ్చు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ కోడి చూపు గల రసంగులు, కోడి చూపు గల మిరపపండు డాగలు, శుద్ధ డాగలు, కోడి ఎర్ర మైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గెరువాలు, తెల్ల నెమళ్ళు, కోడి చూపు ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు మాత్రమే పెట్టుకోవాలి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటనేది పక్కన ఓడిపోయే చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ సేతువాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమిగల కాకులు, 9 కాకులు, పచ్చకాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు అసలు ఈ సేతువాలకి ఈ టైమ్స్లో కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకా సేతువాల్లో కూడా నల్లబొట్లు, ఎర్రబొట్లు, లేదంటే నల్లేక తెల్లేక ఉన్న సేతువాలు అస్సలు పనికిరావు ఈ టైమ్స్లో. ఇటు పరిస్థితుల్లో కోడి డాగలను మాత్రమే పెట్టుకోండి. ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి కాకి నెమళ్ళు. ఇక్కడ అచ్చమైన కాకి నెమళ్ళు అనమాట. శుద్ధమైన కాకి నెమళ్ళు అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఎట్టి పరిస్థితులు మనం ఇక్కడ ముసుగు లేదా జోలికి శుద్ధమైన కాకి నెమళ్ళను కనుక పెట్టుకుంటే చాలా బాగా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. వాటి తర్వాత చూపులు గెలిచారు. ఓన్లీ
చూపుల్లో మాత్రమే గెలిచేటప్పటికి 9 వన్నె కాకులు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు, గట్టి కాకులు, నల్లకట్టు రసంగులు, కోడి నల్ల మేళాలు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, కోడి నెమలి కక్కెరలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో చూపులకు ఉపయోగించుకోవచ్చు. చూపులకు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ చింతపిక్కల డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, పశ్చిమగాల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నీ కూడా ఉపయోగించకూడదు. ఇక్కడ శుద్ధమైన కాకినేమల్లో నున్నబార కాకినేమల్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగు వచ్చేప్పటికి ఇక్కడ గోధుమ రంగు పింగళాలకి బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. అలాంటి గోధుమ రంగు పింగళాలను కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు వచ్చేప్పటికి ఇక్కడ కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్రాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి చూపు గల డేగలు, కోడి చూపు గల రసంగులు, చింతపిక్కల డేగలు. వీటన్నిటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో బొంగ, కుసి 2 తెలుపు ఉండాలా, అప్పుడే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ ఎక్కడ కోడి చూపు లేని ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, నెమలి అబ్రాసులు, అలాగే శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు, వీటన్నిటికీ కోడి చూపు లేకపోతే అసలు సింపుల్గా ఓడిపోతాయి, అందులో డౌటే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు. ఇక్కడ 2 రంగులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. కళ్ళు కాళ్ళు నలుపున్న కాకి డేగలు పనిచేస్తాయి, పచ్చకాకి డేగలు పనిచేస్తాయి, గట్టి కాకి డేగలు కూడా పనిచేస్తాయి. వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి పచ్చకాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, పశ్చిమ లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పశ్చిమ గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులు మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగు లేదా శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపుగల రసంగులు, ఇలాంటి వాటి మీద పెట్టుకోవాలి. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ గౌన్ నెమళ్ళు, ఇక్కడ గౌన్ నెమళ్ళే మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ పిచ్చుకోయిన గౌన్ నెమళ్ళు, నెమల పింగళాలు, పింగళ నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమల డేగలు, ఎర్ర పశ్చిమ గల నెమల పింగళాలు, ఎర్ర నెమల పింగళాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే నల్ల మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, శుద్ధ కాకులు, ఇలాంటి కోడి చూపు కాకుల మీద పెట్టుకున్నామంటే చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచేటప్పటికి ఇక్కడ కోడి రసంగులు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి ఇక్కడ. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి కోడి నెమళ్ళు, కోడి మైలాలు, కోడి పసుపు రంగు అబరాసులు, కోడి మిరపపండు డేగలు, కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు మేము పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే మనం గెలుస్తాం. కట్టు కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, బాగా పశ్చిమ గల కాకులు, కాకి డేగలు, ఇలాంటి రంగులన్నిటి కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:30 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగు ఇక్కడ తోకలో కానీ చిట్రెక్కల్లో కానీ తెలుపేకున్నటువంటి కాకి నెమలు కావాలా. తోకలోనైనా చిట్రెక్కలోనైనా కూడా తెలుపు ఉండాలా. అలాంటి కాకి నెమలను పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్ల సవలాలు, కోడి కాకులు, పచ్చకాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, 9 వన్నె కాకులు, కాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గంధం బొట్ల సేతువాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, చింతపిక్కల డేగలు, అలాగే కోడి పింగళాలు, ఇలాంటి రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ దెబ్బలాట ఆడుకోవాలి అంటే తోకలో కానీ చిట్రెక్కల్లో కానీ
తెలుపు ఉన్నటువంటి ఒక ఏక లేదా 2 ఏకలు కంపల్సరీ తెలుపు ఉండాలి. అలాంటి కాకి నెమలను పెట్టుకుంటేనే మనకి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి.